లంకల దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ జూబ్లీస్ నుంచి వన్స్ ఒకసారి కంటాక్ట్ చేయడం జరిగింది. అది అట్లానేం లేదు, మా ప్రచారము గ్రౌండ్ లెవెల్ వర్క్ జరుగుతా ఉంది. 21st రోజు మాది భారీ బహిరంగ సభ ర్యాలీ తోటి నామినేషన్ అయిపోతుండ్రు. అట్లానేం లేదు. ఇప్పుడు నిన్న మనం చూసినాము, మీరు కాంగ్రెస్ పార్టీ ర్యాలీలా హైదరాబాద్ సిటీలో ఉన్న గుండాలు ఎంతమంది ఉర్రో, రౌడీలు ఎంతమంది ఉర్రో అక్కడనే కనబడినట్టుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఏం లేదు. ఇక ఇప్పుడు ఈమె మాగంటి సునీత మేడం ఏదైతే ఉన్నారో ఆమె సింపతి అనుకుంటున్నారు, కానీ పబ్లిక్ ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ వెతుకుతున్నారు, కానీ ఇప్పుడు సింపతి వర్కౌట్ కాదని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఏ రకమైన సింపతి అని మీరు భావిస్తా ఉన్నారు? అంటే గతంలో చూసుకున్నట్లయితే ఎలక్షన్ లేకుండా సునాయాసంగా ఇచ్చేది అనమాట. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, మీరు సింపతి అని ఎట్లా అనుకుంటున్నారు? ఇది ఒక పౌరు లెక్క భావించవచ్చు. ఇది మనము ఇప్పుడు ఇది ఒక సింపతి కాకుండా మనం పబ్లిక్ ఏం చేస్తాం అంటే డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇదొక ఎలక్షన్ లో ప్రతి రాజకీయ పార్టీ ఇంతకు ముందు అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు క్యాండిడేట్లను ఎవరు కూడా పెట్టలేదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసినాం, మేము పబ్లిక్ లో ఉన్నాము, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాము, ఖచ్చితంగా మేము ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్ అంటారా లేకుంటే సింపతితో వచ్చేటువంటి ఎలక్షన్ అంటారా? ఇది ఎలక్షన్. ఇది ఇప్పుడు మనం సింపతి వర్కౌట్ అయ్యే పరిస్థితి హైదరాబాద్ లో లేదు. సింపతి కావాలనుకుంటే అన్ని పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి చేయాల్సిన పని ఉంటే, కానీ ఆ వాతావరణం లేదు. కాబట్టి ఇది ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మేము చూడండి, ఏ బైపోల్ చూసినా కానీ బీజేపీ విజయకేతం ఎగరేస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ హుజురాబాద్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా ఇప్పుడు మున్గోడు ఒక్కటి తప్ప మిగతా అన్ని నిజాలుగా బైపోల్లో కూడా అన్నిట్లో కూడా బీజేపీ విజయం సాధించుకుంటూ వస్తుంది. ఇప్పుడు విజయం ఖచ్చితంగా సాధిస్తామని ధీమాతో మేము వర్క్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు గతంలో ఇక్కడ బీజేపీ నుంచి మరి ఎంపీ ఉన్నప్పటికీ కూడా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ అభివృద్ధిలో కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి. ఎక్కడ వేసిన పొంగడు అక్కడే ఉంది. చాలా ప్రధాన సమస్యలను పట్టించుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ సందర్భంగా ఎందుకు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్ని విషయాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన ప్రతి దాని మీద కూడా స్పందిస్తున్నారు. మేము ఆయన దగ్గర సమస్యలు తీసుకెళ్తున్నాం, అవి కూడా సాల్వ్ చేసుకొని మేము పబ్లిక్ వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు పబ్లిక్ లో మేము అడిగినటువంటి సందర్భంలో అయితే కొంతమంది ఏమన్నారంటే పార్టీని చూసి కాదు, నవీన్ యాదవ్ పేరుని చూసి మేము ఆయనకే ఓటేస్తా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. లేదు, అట్లా మా బీజేపీ భారతీయ జనతా పార్టీలా వ్యక్తులు ముఖ్యం కాదు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు అనే విధంగా వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ విజయకృతం ఎగిరే విధంగా మేము పనిచేస్తాం. దాంతో పాటు లంకల దీపక్ రెడ్డి గారు కూడా మనకి ఇక్కడ స్థానికంగా అన్ని పనులు చేస్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి పబ్లిక్ లో ఉన్నారు, కాబట్టి ఆయన వెంబడి కూడా పబ్లిక్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? మరి అసలు మీకు కలిసి వచ్చే అంశాలు ఏంది? మీరు గెలుస్తా అని చెప్తున్నారు. చూడండి, ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఇప్పుడు మీరు చూడండి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది. సికింద్రాబాద్ ఆల్రెడీ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మన ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఏవైతున్నాయో, నాంపల్లి రైల్వే స్టేషన్ తీసుకోండి, కాచిగూడ రైల్వే స్టేషన్ తీసుకోండి, ఏ రైల్వే స్టేషన్ తీసుకున్నా కానీ అన్ని పనులు కూడా కొన్ని వేల కోట్లతోటి నరేంద్ర మోడీ గారు డెవలప్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ పబ్లిక్ గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో స్కామ్ల పార్టీ విధంగా ఉంది. ఇప్పుడు మనం నిన్నగాక మొన్న కొండ సురేఖ రెడ్డి గారి స్కామ్ ఏదైతే ఉందో అది కూడా మనం ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా, అదే వాళ్ళ ఇంటర్నల్. నేను ఇప్పుడు దాని గురించి కాకుండా చూస్తున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తా ఉన్నారు, ఏం చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా చూస్తే ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ మూడోసారి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక చిన్న స్కామ్ కూడా జరగలేదు అనే విషయం మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మరి ఎట్లా ఏ రకంగా పోతున్నారు పబ్లిక్ లో? మేము కేంద్ర ప్రభుత్వ పథకాలు పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో పబ్లిక్ తీసుకెళ్తున్నాం. వాళ్ళందరూ కూడా మేము చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది వివరించి మేము దీపక్ రెడ్డి గారి కేడర్ ఎట్లుంది ఇక్కడ పబ్లిక్ లో? అన్ని డివిజన్లలో మాకు అన్ని కార్యకర్తలు, ప్రతి బూత్ లో మా కార్యకర్తలు, ప్రతి బూత్ కమిటీ మాకు ఉంది, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంత టీం ఉంది మాకు. మేము ఆ టీం పరంగా మా కమిటీ పరంగా అందరం కూడా అన్ని విధాలా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తున్నాం. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ నడుస్తా ఉంది. బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రానున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. అదంతా వాళ్ళు భ్రమలలో ఉన్నారు. ఇప్పుడు మీరు రాబోయే రిజల్ట్ మీరు చూస్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ దేశంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా, ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సభ్యత్వం ఉన్న పార్టీకే మీరు డిపాజిట్ అని మాట్లాడతాం. వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేస్తున్నాం. చూసినాం కదా మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో ఉంది, బీజేపీ ఎన్ని రాష్ట్రాలలో ఉందని వాళ్ళే గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఇటు సానుభూతి అనేది ఒకటి చూసుకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత చూసైనా కానీ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చేలాగా ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలైతే ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు బీసీలు అందరూ కూడా
కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం వాళ్ళని ప్రత్యక్షంగా మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుంది? బీసీ రిజర్వేషన్ కి ఖాళీ ఒక బూచిలాగా చూపించి ఈ రోజు ఎలక్షన్స్ తప్పించుకునే ప్రయత్నం భాగంగా ఇవాళ బీసీలను మోసం చేసిందని నేను భావిస్తాను. అంటే బీసీలకి న్యాయం జరగాలని చెప్పేసి అది రాహుల్ గాంధీ అది ఒక లక్ష్యంగా పెట్టుకొని కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మరి బీసీ రిజర్వేషన్ తెచ్చేది వాళ్ళు 42%. ఇక్కడ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపింది, జీవో పాస్ చేసింది. కేంద్రం నుంచే అసలు ఆమోదం రావట్లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. లేదండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఏ విధంగా పోతే బీసీలకు రిజర్వేషన్ వస్తుందనేది అంత మటుకు వాళ్ళు గ్రహించలేరా? ఇది కావాలని ఒక బీసీలను మోసం చేసేలో భాగంలా. అవునండి, మీరు 42% రిజర్వేషన్ ఇస్తున్నారా? మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము కూడా స్వాగతిస్తున్నాం. అన్ని చేయండి, విద్యా ఉద్యోగాలలో చేయండి, రాజకీయాలలో చేయండి, మొత్తం కంప్లీట్ చేస్తే కదా అయ్యేది. ఇది ఏ విధంగా అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడన్నా దేశంలో ఎక్కడన్నా ఉందా ఈ విధంగా? లేని ఎట్లా అవుతుంది అంటే వీళ్ళని ఎవరు మీరు మభ్యపెట్టాలని అనుకుంటున్నారు? ఇది గమనిస్తారు ప్రజలు. సాధ్యమయ్యే పని కాదంటారు. సాధ్యం కావాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక అధికారుల దగ్గర ఒక దానికి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. ఆ విధంగా మనం పోయి మనం సాధించుకోవాలి. ఆ విధంగా దగ్గర నుంచి కూడా ఫైల్ కదిలిన తర్వాత అది పెండింగ్ లో ఉంది. లేదు, ఇప్పుడు అది వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఏం జరుగుతుంది అనేది గవర్నమెంట్ కి సంబంధించిన విషయం కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ ఎన్వర్ లో ఉంది, గవర్నర్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం. ఇక్కడైతే మేము అందరం కూడా మేము బీసీలుగా రిజర్వేషన్ స్వాగతిస్తున్నాం, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు చేయాల్సిన చట్టబద్ధత ప్రకారం చేయండి అని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చినందుకు కేసీఆర్ కి, మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినందుకు రేవంత్ రెడ్డికి ఇట్లా స్త్రీ పురుషుల ఓట్లు కూడా చీలే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ రెండింటిని కాదని బీజేపీకి ఎట్లా అవకాశం ఇచ్చే నేపథ్యంలో ఉంటారని? బీజేపీ ఉచితాలకు ఎంకరేజ్ చేసే పార్టీ కాదు. మనం కేంద్ర ప్రభుత్వం ఉచిత పథకాలు ఎక్కువ ఉండే మనం గమనించాలి. ఏదో రైతు బంధు కూడా వేల లక్షల కోట్లు నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం ఏంది, మినిమం 5 acres బిల్లో ఉన్న వాళ్ళకి ప్రతి రైతుకి ఇస్తున్నాం. దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది, అది స్వచ్ఛమైన రైతులకు చెందుతా ఉంది. ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రీ బస్సు ఉన్నది, ఓకే మంచిగా ఉంది, బాగుంది. కానీ చూస్తున్నాము జెంట్స్ ఎక్కని పరిస్థితి లేదు కొన్ని రూట్లల్లో. కాబట్టి దానికి నడుస్తుంది. ఏదో వాళ్ళు ఇప్పుడు 6 గ్యారెంటీలల్లో అదొక చిన్న అంశం. మీరు 100% సిలిండర్లు అయితే ఎవరికి ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఎవరికి ఇవ్వట్లేదు. చాలా రకాల 66 మోసాలు చేసుకుంటూ పోతున్నారు 6 గ్యారెంటీలు అని చెప్పి కూడా. ఇప్పుడు ఆ 12,000 రూపాయలు మనకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పారు. ఏది ఆ 12,000 ఏమో ఇచ్చినారు, ఆడికి అది కూడా మొత్తం సెకండ్ టర్మ్ రానట్టుంది. ఇంకా 15,000 రావాల్సింది ఉంది. 2 లక్షలు ఏకతాటిగా రుణమాఫీ చేస్తా అని చెప్పారు. దానికి 1,00,000 కండిషన్స్ పెట్టి 1,00,000 రూపాయలు 50,000 వరకు రైతుని బట్టి చేస్తా ఉన్నారు. చాలా వరకు మైనార్టీస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీట్ ఎట్లయినా కానీ గెలవాలి, విజయమే లక్ష్యంగా అని చెప్పేసి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని అయితే పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే. మైనార్టీలు కూడా చూడండి, ఒకటి మనం గమనించాలి. మైనార్టీ కూడా ఈ రోజు వెల్ ఎడ్యుకేటెడ్ మైనారిటీస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఉన్నారు. ఓల్డ్ సిటీ లాగా ఓవైసీ ఏది చెప్తే అది స్లమ్ లో ఉండి అక్కడ డెవలప్మెంట్ లేకుండా లేరు. ఈయన మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. త్రిబుల్ తలాక్ తీసుకోండి, ఎంతమందికి మైనారిటీలకు ఉపయోగపడుతుంది. అటువంటి విషయాలు వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళు బీజేపీకి అండా ఉండడానికి కూడా మాతో కూడా ఎస్ జూబ్లీహిల్స్ లో బీజేపీకి మద్దతు ఇవ్వడానికే మైనారిటీలు రెడీగా ఉన్నారు. గెలిపిస్తారన్నట్టు చెప్తున్నారు. లేదు, మైనారిటీలు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు. ఈ రోజు మేము అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసినాం. ఏ ఒక మైనారిటీ కోసం పనిచేయలే, ఓ ఎస్సీల కోసం పనిచేయలే, ఓ ఎస్టీల, అన్ని వర్గాలను అన్ని రకాల అభివృద్ధి పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓవైసీ మద్దతు కూడా మరి ఎంఐఎం నుంచి కూడా అటే ఉంది కదా కాంగ్రెస్ కి. ఓవైసీ మద్దతు ఉన్నా కానీ మనకు సంబంధం లేదు. ఈడ మైనారిటీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉండడానికి మేము అందరం కూడా వాళ్ళతో కూడా మేము మమేకమై పని చేస్తా ఉన్నాం. ఓవైసీ మద్దతు మాకు అవసరమే లేదు, ఎవరికి ఇచ్చిన మనకు ప్రాబ్లం లేదు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మరి బైబుల్ కోసం? భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ అసెంబ్లీలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలను కోరుతా ఉన్నాం. గెలిచే విధంగా మేము కార్యాచరణ కూడా రెడీ చేసుకున్నాం. ఆ విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం.